మీ కళ్ళు ఏమైపోయినా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగితే, అఘాయిత్యాలు జరిగితే, అమానుషాలు జరిగితే పేటెంట్ చంద్రబాబుకి, చంద్రబాబు తాబేదారులకి తప్ప ఎవ్వరికీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏనాడైనా మీరు మాట్లాడే కనీస అర్హత లేదు. ఎందుకంటే దళితులు బాగుండాలన్నా, దళితులు ధైర్యంగా బ్రతకాలన్నా, గుండె మీద చేసుకుని ఉండాలన్నా, వాళ్ళతో నీకు ఇవ్వందేనని చెప్పేసి వాళ్ళు నా వాళ్ళని చెప్పి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పిన రాజకీయ ఉద్దండు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. మీకులాగా దళితుల భూములు లాక్కుంటున్నారు ఎవ్వరు. నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పందికొక్కులాగా బలిచింది తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు లేరు. ఏదో మీకు అయిపోయింది. ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తున్నాడని ఒక దుగ్ధతో, ఒక భయంతో ఈ వెర్రి రాతలు రాయిస్తా ఉన్నారు, ఈ వెర్రి వేషాలు వేయిస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర చరిత్రలో ఏ దళితుడైనా ధైర్యంగా బ్రతకాలను కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కాదు. మీ ఆలోచనలే మా మీద వ్యతిరేక ఆలోచనలు, మీ యొక్క అలవాట్లే అంటూ అలవాట్లు, మీ అలవాట్లే మోసపు అలవాట్లు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకున్నా నువ్వు, దళితులకు రాజధాని ప్రాంతంలో భూములు ఇస్తుంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పిన నీవు దరిద్రుడివి, దళితుల పాలిట ఒక రాక్షసుడివి. ఇలా రాయించి, మా మీద రాయించి, మా పార్టీ మీద రాయించి చివరికి బరిదెగిస్తా ఉన్నారు. ఒకే ఒక కారణం, 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం విజయనగరంలో విశాఖపట్నంలో చేయబోతా ఉన్నారు. ఆ ఒక్క భయంతోనే ఈ వెర్రి రాతలు, వెర్రి కోతలు చేయిస్తున్నారు తప్ప మీ ఆలోచన ఏనాడు దళితుల కోసమో, దళిత సంక్షేమం కోసమో, దళితుల అభివృద్ధి కోసమో చట్టాలను మీ చుట్టాలుగా తీసుకొని పనిచేస్తున్నారు తప్ప, చట్టాలు ఎప్పుడూ రాజ్యాంగానికి లోబడి పేద ప్రజలు బాగుండాలా, బ్రతకాలని ఆలోచించే కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడూ దళిత వ్యతిరేకి. అందుకనే ఈ కోతలు రాస్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీవు ఈ కోతలు రాతలు రాసే ముందు నువ్వు ఒక్కసారి గురుగింజ సామెత చూసుకోండి. నువ్వు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళు, రాజధాని ప్రాంతానికి రా, విశాఖపట్నం వెళ్ళు, ఎక్కడెళ్ళినా వెర్రి కోతలు, వెర్రి వేషాలు మీరు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెయ్యనగాక చేయదని తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు తెలుసుకో, 4వ తారీఖున నీ యొక్క రథ చక్రాలు ఊడిపోతాయి, గమనించు. అనవసరమైనటువంటి గొడవలు ఈ రాష్ట్రంలో సృష్టించొద్దు. ఇప్పటికీ చెబుతా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్టాలను మనం బాధ్యతాయుతంగా స్వీకరించి ముందుకెళ్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కంకణ బద్దులుగా త్రికరణ శుద్ధితో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గుండె చప్పుడులాగా ఉంటుంది. కానీ నీలాగా పేద ప్రజలకు ఒక వెర్రితరలు వేసే విధంగా పరిపాలన చేయాలన్న ఆలోచన ఏనాడు ఉండదని తెలియపరుస్తూ, తప్పుడు రాతలు రాయొద్దని హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా.